హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బుచ్చిబాబు గారు ఒక ట్వీట్ వేయడం జరిగింది పొద్దున్నే. ఒక అపాలజీ చెప్తా ట్వీట్ వేశారు. అసలు ఆయన ఎందుకు అపాలజీ చెప్పాల్సి వచ్చింది, ఒకరికి సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఇంత గొప్ప సినిమా తీసే డైరెక్టర్ కి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి అసలు ఆయన ట్వీట్ ఏం మెన్షన్ చేశారు అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను, నేను కూడా చదువుతాను. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ బిలీవ్ సినిమా షుడ్ ఎంటర్టైన్, ఇన్స్పైర్ అండ్ కనెక్ట్ విత్ ఆడియన్స్. ఇట్ షుడ్ నెవర్ మేక్ ఎనీవన్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ డిస్రెస్పెక్టెడ్. ఒక ఫిల్మ్ మేకర్ గా నేను నమ్మేది ఏంటంటే సినిమా అనేది అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, కనెక్ట్ చేయాలి. అంతేగాని అది అన్కంఫర్టబుల్ గా డిస్రెస్పెక్టెడ్ గా ఉండకూడదని నేను నమ్ముతానని చెప్పేసి చెప్పాడు. వీ హ్యావ్ హర్డ్ ద ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ సర్టెన్ సీన్స్ ఇన్ పెద్ద అండ్ హ్యావ్ టేకెన్ ఇట్ సీరియస్లీ. అంటే నాకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది కొన్ని సీన్స్ గురించి, సో దాని గురించి చాలా సీరియస్ గా తీసుకున్నామని చెప్పేసి చెప్పాడు. ఐ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. నాకు ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా అమాంతమైనటువంటి గౌరవం ఉంటుంది. బోత్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్, తెర మీద అయినా సరే తెర వెనకాలైనా సరే నాకు ఆడవాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ నెవర్ అవర్ ఇంటెన్షన్ టు అబ్జెక్టిఫై ఆర్ డిస్రెస్పెక్ట్ ఎనీ ఫీమేల్ క్యారెక్టర్. ఇది మా ఉద్దేశమే కాదు ఆడవాళ్ళని డిస్రెస్పెక్ట్ చెయ్యాలి లేకపోతే అబ్జెక్టిఫై చేయాలి అని చెప్పేసి. ఇఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యావ్ బీన్ pursued that way, we respect those sentiments, understand the concerns being raised and sincerely apologize. So అలా మీకు ఏమైనా అనిపిస్తే నేను సిన్సియర్గా అపాలజీ చెప్తున్నాను. ఆఫ్టర్ రివ్యూయింగ్ ద ఫీడ్బ్యాక్ వీ హ్యావ్ డిసైడెడ్ టు మేక్ చేంజెస్ టు ద కన్సర్న్ పోర్షన్స్. కొన్ని పోర్షన్స్ మీద కొన్ని ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ పోర్షన్స్ మేము చూస్తున్నాము, దాన్ని మార్చాలా లేకపోతే ఏం చేయాలనేది అన్నట్లుగా రాసుకొచ్చాడు. సినిమా గ్రోస్ త్రూ ఇట్ కనెక్షన్ విత్ ఆడియన్స్. As storytellers we have responsibility to be mindful of evolving perspectives and sensitivities. Every woman deserves to be respected, valued and represented with dignity. We remain committed to telling stories that celebrate strong characters and uphold those values. Thank you to everyone who shared their view honestly and sincerely. అసలు ఇంత ఎందుకన్నా నువ్వు పెట్టావు నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంత పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? జాన్వీ క్యారెక్టర్ గురించి చాలా మంది నెగిటివ్గా మాట్లాడారు. అసలు జాన్వీ క్యారెక్టర్ గురించి కాసేపు పక్కన పెడితే కొన్ని వందల సినిమాలు ఉన్నాయి. అంతేందుకు గత కొన్నేళ్లలో ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తా, డిస్రెస్పెక్ట్ చేస్తా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ యానిమల్లో రణబీర్ కపూర్ లిటరల్ గా వెనకాల జాకెట్ ఉంటది కదా, ఆ జాకెట్ ఇలా లాగుతాడు, ఆ లోపల వేసుకునేటువంటిది ఆ థింగ్ ఏదైతే ఉందో ఇలా లాగుతాడు, లాగి కొడతా ఉంటాడు. అంటే దాన్ని ఏమంటారు? దాన్ని ఆబ్జెక్టిఫై చేయడం కాదంటారా ఉమెన్ని? ఇంకొకటి, వాళ్ళు ఇంటిమేట్ అయ్యేటువంటి సీను రణబీర్ కపూర్ వినిపిస్తాడు. ఇంటిమేట్ అవుతారు కదా ప్లేన్ లో యానిమల్ సినిమాలో, ఆ సీన్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఇంటిమేట్ అయ్యే సౌండ్స్ ని వినిపిస్తాడు. మరి అదేంటిది? ఆ సినిమా బ్లాక్ బస్టర్ 900 కోట్లు, దగ్గర 1000 కోట్లు ఎంతో ఫస్ట్ రణబీర్ కపూర్ కి బాలీవుడ్ లో 900 నుంచి 1000 కోట్లు ఇచ్చింది. సినిమా అంత ఎమోషన్ బాగుంటుంది, దాంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి కదా. అంటే హీరో క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది, ఇంత మొండిగా ఉంటాడు అని తెలియచెప్పడం కోసమే కదా, ఆ ప్రేమ అంత మొండిగా ఉంటుంది అని తెలియచెప్పడం కోసం కదా అటువంటి సీన్స్ ని దాని చూపించారు. అలాగే అసలు న్యూడ్గా పడుకుంటారు మంచం మీద, అదే యానిమల్లో. ఇప్పుడు దేవరా లాంటి సినిమాలో ఆ తంగం క్యారెక్టర్ ఏముంటది? నాకు కొడుకు లేకపోయినా తండ్రి ఉన్నా చాలా అంటది ఇంటిమేట్ కోసం. మరి దాన్ని ఏమంటారు? దాని అంత వల్గర్గా ఉంటుంది డైలాగ్. సరే, పెద్దలో కాటుకక్కర్లేని కళ్ళు అని డైలాగ్ చెప్తుంటే కెమెరా వేరే వైపు చూపిస్తారు. అలా డైలాగ్ చెప్తా ఉంటే డైలాగ్ కి సంబంధం లేకుండా వేరే దగ్గర చూపిస్తూ ఉంటారు, కెమెరా యాంగిల్ చూపిస్తూ ఉంటారు. కొండ నా కొడక అని చెప్పేసి సినిమాలో అందరు కూడా రామ్ చరణ్ అంటూ ఉంటారు. జ్ఞానం ఉండదు, చదువు ఉండదు, వాడు ఇలాగే మొండిగా ఉంటాడు, వాడి మాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కానీ చదువు వేరు, సంస్కారం వేరు. ఆ సంస్కారాన్ని కూడా చూపించాడు ఈ సినిమాలో. ఒకనొక స్పీచ్ లో జాన్వీ కపూర్ స్పీచ్ ఇస్తా ఉంటే స్టేజ్ మీద అపోజిషన్ క్యారెక్టర్ రాంబుజీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇట్లా లంగా చింపేస్తే జనాలందరి ముందు కింద పడిపోతే పరదాలు అవుతాడు వెంటనే, దానికి సింక్ అయ్యేటట్టుగా వెంటనే పరదాలు అవుతాడు. అప్పటికి కూడా ఆ ఫోటోగ్రాఫర్ ఫోటో తీసేస్తే అక్కడ కట్ చేస్తే ఫైట్ ఉంటుంది. అక్కడ ఆ లంగా లాగినందుకు పరదా లాగి ఉమెన్ కి సపోర్ట్ చేశాడు, కట్ చేస్తే ఫైట్ పెట్టాడు. అలాగే ఆ ఎవరైతే ఫోటో తీసారో అవన్నీ కూడా తగలబడిపోయేలాగా ఆ ఫైట్ లో కూడా చూపించారు. ఇంకెంతకు మించి ఇంకేం చూపించాలి? ఎక్కువ బుచ్చిబాబుకి ఏంటంటే ఇలా చేతులు కట్టుకొని ఉండి మర్యాద, ఈ హంబుల్నెస్ ఎక్కువైపోయి ఒకరో ఇద్దరు చెత్తనా కొడుకులు ఏదో మాట్లాడుతూ ఉంటే ఆడియన్స్ ఎవరు కూడా దీని గురించి ఏం మాట్లాడలేదే. ఎవరో హేట్ చేసే వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేశారు. దానివల్ల డైరెక్టర్ దగ్గరికి ఈ ఫీడ్బ్యాక్ వెళ్ళి ఉంటుంది. దాన్ని పెద్ద కన్సర్న్ లాగా తీసుకొని ఓకే, ఒక మంచి వ్యక్తిగా
ఉమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తిగా మీరు ఆ ట్వీట్ వేసి ఉండొచ్చు, కానీ దాంట్లో అంత లేవు. చాలా సినిమాల్లో చాలా ఇప్పుడు అందుకు పుష్పలో డబ్బులు ఇచ్చి హీరో క్యారెక్టర్ డబ్బులు ఇచ్చి ఇంత డబ్బులు ఇస్తాను నాకు ముద్దు పెడతదా లేకపోతే ఏం చేస్తుందా అని చెప్పేసి ఆ వ్యాన్ లో ఎక్కించుకొని పిసుకుతాడు. మరి అదేంటిది? ఎవడు మాట్లాడు, ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి. ఇలా చాలా ఉంది, చాలా సినిమాల్లో చాలా ఉమెన్ మీద వల్గర్ గా రాసినటువంటి సీన్స్ చాలా ఉంటాయి. మనం డీటెయిల్ గా పట్టించుకుంటా పోతే, ఎందుకంటే ఇప్పుడు మొరటిగా ఉండేటువంటి వ్యక్తి వాడు అమ్మాయిలతో ఇలా ఉంటాడు, విలన్తో ఇలా ఉంటాడు అని చెప్పేసి మొదటి నుంచి చూపించుకుంటూ వస్తారు కాబట్టి కన్విన్సింగ్ గా ఉంటది. వాడు సడన్ గా సీన్ కి సంబంధం లేకుండా, క్యారెక్టర్ కి సంబంధం లేకుండా, క్యారెక్టరైజేషన్ కి సంబంధం లేకుండా వాడు అప్పుడు అమ్మాయిలతో కొంచెం వల్గర్ గా మాట్లాడటం, వల్గర్ గా యాక్షన్స్ చేయడం ఇవన్నీ చూపిస్తే అప్పుడు మనం అనుకోవచ్చు అప్పుడు వల్గర్ గా చూపించారు, వల్గర్ గా అసలు సంబంధం లేకుండా అలా చూపించారని. పెద్ది అనేటువంటి క్యారెక్టర్ కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి క్యారెక్టర్, అది ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఒక సినిమా మీద ఇంత డీటెయిల్డ్ గా ఒక సీన్ గురించి కానీ లేకపోతే పర్టికులర్ ఒక సినిమాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి కానీ మాట్లాడుతున్నారు అని అంటే హేటర్స్, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. ఒక బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాకే ఇటువంటి డీటెయిలింగ్, పిన్ టు పిన్ ప్రొజెక్షన్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. సినిమా బ్లాక్ బస్టర్. బుకింగ్స్ అదిరిపోయాయి. అసలు వర్కింగ్ డే శుక్రవారం బుకింగ్స్ అదిరిపోయాయి. ఇంకా ఈ రోజు రేపు వీకెండ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ జరిగిపోయినాయి కూడా. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్ పేస్ లో జరుగుతున్నాయి. అంటే 220 కోట్ల బిజినెస్ చేసినటువంటి సినిమా 10 రోజుల లోపే, 8 నుంచి 10 రోజుల లోపే బ్రేక్ ఈవెన్ చేసుకొని దాని తర్వాత లాభాల్లోకి వెళ్ళిపోయేటువంటి గొప్ప బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ గారు కొట్టేశారు. సో దీన్ని ఒకరో ఇద్దరో ముగ్గురో ఒక గుంపు దీన్ని ఆపలేరు. ఎందుకంటే ఆడియన్స్ అనేది సముద్రం ముందు పిల్ల కాలువలు, చెరువులు అవన్నీ కనిపించవు కదా. ఆ సముద్రం అంతా ఆడియన్స్ ప్రేమే ఈ రోజు ఈ సినిమా గెలుపుకే కారణం అయింది. సో అది దట్స్ ద వీడియో. బుచ్చిబాబు గారి స్టేట్మెంట్ అండ్ ట్వీట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి కూడా తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.